ఏలూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కోట మండలం కొక్కుపాడు పంచాయతీ పాలుగోటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ నందుగల అంగన్వాడీ ఆయా పోస్ట్ గిరిజనులకు కేటాయించకుండా ఇతరులకు కేటాయిస్తూ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో నేటికి 3 రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న గిరిజన సంఘాల ఐక్య వేదిక ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు తమ మద్దతు తెలిపాయి. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ ఆయా పోస్టును గిరిజనులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు షాన్వాస్, బిఎల్ శేఖర్, ఇండ్ల రవి, మహేంద్ర, హైమావతి, సుభాషిణి, గిరిజన సంఘాల ఐక్య వేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ కోట మండలం కుక్కపాడు గ్రామానికి సంబంధించిన అంగన్వాడీ పోస్టు కోసం వాళ్ళు ఈరోజు 3వ రోజుకి నిరాదీక్ష చేస్తున్నారు. ఈ విషయము కలెక్టర్ గారికి మేమందరం కూడా కలిసి 3 నెలలకు ముందు పోయి అర్జీ ఇచ్చి మాట్లాడితే అన్నీ కూడా పరిశీలన చేసి చూసి మొత్తం ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఇది న్యాయమైంది, ఈ పోట్లూరి సుభాషిణికి ఇవ్వాల్సిందేను అని కలెక్టర్ గారు స్వయంగా మాకు చెప్పి ఆమెకి వెంటనే వచ్చేట్టు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఉన్నతాధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మేమంతా కూడా కలెక్టర్ గారు స్పందించారు, అమ్మాయికి జాబ్ వస్తుందని చెప్పేసి మేమందరూ కూడా ఆశపడ్డాం. అయినా 3 నెలల నుంచి అమ్మాయి అనేక రూపాల్లో అనేక విధాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఈ ఎమ్మెల్యేలు అదేవిధంగా మండల ప్రెసిడెంట్ వాళ్ళు మాటలు విని ఉన్నతాధికారులందరూ కూడా ఆయనకి అన్యాయం చేస్తున్నారు. దీన్ని గ్రహించి అందరం కూడా ఆ సుభాషిణికి అంగన్వాడీ పోస్టు, ఆయా పోస్టు, సీపర్ పోస్టు ఇవన్నీ కూడా మిడ్ డే మీల్స్ అక్కడ స్థానికంగా ఉండే కేంద్రంలో ఉండే వాళ్ళకి ఇచ్చేంత వరకు ఈ నిరాహార దీక్షలు కొనసాగుతాయి. దీనికి అనేక రాజకీయ పార్టీలు, అనేక ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే చాలా మంది వచ్చారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే వైసీపీ నాయకులందరూ కూడా ఇటువంటి గిరిజనులకి మద్దతు ఇచ్చేదానికి ముందుకు వచ్చి వాళ్ళకు పోస్ట్ ఇచ్చేంత వరకు మనందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని చెప్పేసి అందరూ కూడా ప్రజాప్రతినిధులకి ఈ హెచ్చరిక ఇస్తూ